సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో అమ్మా ప్రీతి. హాయ్ డాక్టర్, చెప్పండి. సారీ అమ్మా, అమ్మ కొద్దిగా బాగా కంగారు పడుతుంది. అమ్మ ఒత్తిడిని నువ్వు కూడా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. బహుశా నీకు ఇది సర్ప్రైజ్ అయ్యి ఉండొచ్చు, ఇలాగ ఒక డాక్టర్తో ఇలా ఫోన్లో మాట్లాడటం అన్నది. మేము యాక్చువల్గా సుమన్ టీవీ అనే ఛానల్ విన్నావమ్మా, పేరు విన్నావా? ఆ ఛానల్లో అందమైన జీవితం అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది. అంటే యూజువల్గా ఈ రిలేషన్షిప్ సంబంధించినటువంటి అంశాలని డీల్ చేస్తూ ఉంటాం మేము, ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని చెప్పి. నీ మాట వింటుంటే చాలా స్వీట్గా అనిపిస్తుందమ్మా, కానీ అమ్మ మాటలో విపరీతమైన ఆవేదన కనిపిస్తుంది. ఎందుకమ్మా అమ్మ ఎందుకు అంతలా రియాక్ట్ అవుతుంది? అమ్మ దేనికో బాగా బాధపడుతున్నారు, ముఖ్యంగా నీ ప్రవర్తన గురించి అని అది అంటుంది అమ్మ. ఏమవుతుందమ్మా, ఇంట్లో ఏం జరుగుతుంది? ఏముంది సార్, నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్ ని సార్. రైట్. ఇప్పుడు నా ఏజ్ పిల్లలు, నా జనరేషన్ పిల్లలు ఎలా ఉంటున్నారో, వీళ్ళేమో ఆర్థడాక్స్ గా ఉండాలి, ట్రెడిషనల్ గా ఉండాలని మొత్తం ఎంటర్టైన్మెంట్ మొత్తం కట్ చేసేస్తున్నారు. ఇప్పుడు మీరే చూసారు కదా, మొన్నటి వరకు మొత్తం ఆఫ్లైన్ క్లాసెస్ లేవు, మొత్తం ఆన్లైన్ క్లాసెస్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం క్లాసెస్ ఉన్నాయి. అందుకని ఫోన్ కొనమంటే కూడా వాళ్ళు ఫోన్ కొనలేదు. మా మమ్మీ దగ్గర ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్ లోనే ఆన్లైన్ క్లాసెస్ వినాలి అని చెప్పేసి నాకేమో నార్మల్ చిన్నది ఒక్క ఫోన్ ఇచ్చారు సార్. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర పెద్ద పెద్ద ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్స్, ఐఫోన్ ఫోన్స్ అన్ని ఉన్నాయి. కానీ ఆన్లైన్ క్లాసెస్ వింటున్నప్పుడు మాత్రమే, ఇప్పుడు ప్రతిసారి ఆన్లైన్ క్లాస్ వచ్చినప్పుడు టైం కి మమ్మీ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తీసుకునే బదులు నాకు ఒక ఫోన్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా సార్. కానీ ఇవ్వకోకుండా వాళ్ళు మొత్తం ఫోన్ కట్ చేసేసి నన్ను ఎవరు ఫ్రెండ్స్ దగ్గరికి ఎవరి దగ్గర పంపించరు, చాలా స్ట్రిక్ట్ గా ఉంచినట్టు. డైలీ వీళ్ళతోనే ఉండాలంటే నాకు కూడా బోరింగ్ గా ఉంటది కదా సార్. ప్రీతి, వాళ్ళు ఇప్పుడు అమ్మ నాన్న ఇంట్లో స్ట్రిక్ట్ గా ఉండటమే నీ బిహేవియర్ కి కారణమా? అంటే అన్ని విషయాల్లో స్ట్రిక్ట్ గా ఉంటున్నారు, కొంచెం కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది నాకు. సరేనన్నా, ఇప్పుడు అది అమ్మతో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నువ్వు మాట్లాడక ముందు అమ్మతో కూడా అదే చెప్పాము. అంటే కరెక్ట్ గా పెంచటం అంటే స్ట్రిక్ట్ గా పెంచటమా, బయటికి వెళ్ళగనివ్వకుండా ఉండటమా, అవసరాలు తీర్చగా అంటే ఫోన్లు ఇలాంటి వాటి నుంచి దూరం పెట్టమా అంటే కనుక ఆ విధంగా మేము ఆలోచించలేదండి అని అమ్మ కూడా ఒప్పుకుంది. కానీ అమ్మ ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ ఎస్ అనేటటువంటి పచ్చబొట్టు ఏదైతే నువ్వు నీ శరీరం మీద వేసుకున్నావో దాని గురించి ఆవిడ విపరీతంగా తర్జన భర్జన ఫీల్ అయ్యి చాలా టెన్షన్ లో ఉంది. ఏంటమ్మా, ఎందుకు వేయించుకున్నావు అలాగా? ఇంట్లో ఎవరు లేరు కదమ్మా ఎస్ అనే పేరుతో. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేదు డాక్టర్, ఇంట్లో ఎవరికి పేరు మీద ఎస్ అని లేదు. నేను నాకు ఇష్టమైన వ్యక్తి పేరు అన్నట్టు ఇష్టంతో వేసుకున్నాను. మా ఫ్రెండ్స్ కూడా వేరే టాటూ చేసుకున్నారు. ఇష్టమైన వాళ్ళది టాటూ వేయించుకుంటే బాగుంటది అని చెప్పేసి నాకు ఇష్టమైన వాళ్ళు అన్నట్టు నేను టాటూ వేయించుకున్నాను. ఎవరమ్మా ఈ ఇష్టమైన వాళ్ళు? ఆ వ్యక్తి ఎవరమ్మా? ఇది జబర్దస్త్ లో వస్తారు కదా సార్, ఎవరమ్మా? సుడిగాలి సుధీర్ అని వస్తారు కదా. సుడిగాలి సుధీర్? సుడిగాలి సుధీర్ అమ్మా. అవును అవును డాక్టర్, అవును. ఓకే ఓకే ఓకే. మేము ఇంట్లో టీవీ ఏం చూడం సార్, ఓన్లీ జబర్దస్త్ చూస్తాము. నాకు అదే చూస్తున్నప్పుడు ఆయన నాకు చాలా నచ్చారు. ఆయన కామెడీ టైమింగ్, ఆయన స్టైల్ నాకు చాలా నచ్చింది. నేను ఆయన నిజంగా చాలా ఇష్టపడుతున్నాను. ఇష్టమైన వాళ్ళ పేరు టాటూ వేయించుకుంటారంట కదా, మా ఫ్రెండ్స్ చెప్పారు. నేను అలాగే వెళ్ళినప్పుడు వేయించేసుకున్నాను. దానికి ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్ ని సార్. ఇప్పుడు ఈ ఏజ్ లో పిల్లల్ని అసలు ఎవరు తిట్టరు. కానీ మా మమ్మీ టాటూ వేయించుకున్నానని, లేదంటే బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ తో ఎక్కువసేపు ఉంటున్నాను అన్నట్టు ఫుల్ కొట్టింది సార్, చాలా కొట్టింది నన్ను. నాకు వాత కూడా పెట్టారు తెలుసా? వాత పెడతారు అసలు ఎవరైనా ఏజ్ పిల్లలకి? అడిగాను అసలు మమ్మీ వేను నువ్వు అసలు నాకు చెప్తావా అడిగాను నేను. నేను చెప్పలేదు అది ఇది అన్నట్టు నన్ను కొట్టేశారు. ఎవరైనా ఒకసారి చెప్పకపోతే కొంచెం ఇంకొకసారి అడిగితే నేను చెప్పేదాన్ని ఏమో కదా, దానికే కొట్టేసి వాతలు పెడతారా సార్?
చెప్తారా? లేదా మా అమ్మ చేసేటటువంటి చెప్తే నేను అవన్నీ చేయను కదా. అసలు చెప్తావా నువ్వు? నన్ను ఎంత విసిగించావు, ఎంత ఇది చేసావు నన్ను. ఏమో నాకు చెప్పాలని అనిపించలేదు నీకు? అందుకే అంత ప్రత్యేక నేను కూడా అందుకే కొట్టాల్సి వచ్చింది. నువ్వు అంత ఒంటిగా బిహేవ్ చేసావు. అమ్మా ప్రసన్నలక్ష్మి గారు, అమ్మా కొంచెం మీరు కొంచెం కూల్ గా ఉండండి అమ్మా. ఒకసారి మనం పాపతో మాట్లాడదామమ్మా. ఇప్పుడు ప్రసన్న గారు, ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు బట్టి మీరు కొట్టినా వాతలు పెట్టినా చెప్పనటువంటి సమాధానం బయటి వ్యక్తులు మాకు మీ అమ్మాయి చెప్పింది. చెప్పేశారు, తను చెప్పింది. 2 ప్రశ్నల్లో మీ అమ్మాయి మాకు సమాధానం చెప్పింది. మీరెందుకు సంపాదించలేకపోతున్నారు ఆ ట్రస్ట్ అండ్ నమ్మకాన్ని? ఇప్పుడు పాప చేసింది తప్పు. ఆ అమ్మాయితో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో మనం కమ్యూనికేషన్ అన్నది పెంపొందించుకోవటం ఇంపార్టెంట్ కదా. అమ్మ ప్రీతి, ఇది అమ్మ వాళ్ళని ఖండిస్తున్నాము అన్నది కాదమ్మా, కరెక్టే. వాళ్ళు నీకు స్వేచ్ఛను ఇవ్వలేదు, నీకు మిగతా పిల్లలకి ఇచ్చేటటువంటి ఫ్రీడమ్ని కూడా వాళ్ళు ఇవ్వలేదు మీ పేరెంట్స్, అదంతా కూడా కరెక్టే. కానీ నువ్వు ఇంత అభిమానం అనేటటువంటిది ఉండొచ్చు, కానీ ఈ స్థాయికి కూడా అభిమానం వెళ్తుందా? సుధీర్ గారిని ఎప్పుడైనా పర్సనల్ గా చూడటం జరిగిందా? నీకు అవకాశం దొరికిందా? లేదు మేడం, ఓన్లీ ఫోన్ లో అది జబర్దస్త్ చూస్తున్నప్పుడు, వేరే ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడే చూసాను. అతన్ని అభిమానించే వాళ్ళలో లక్షల్లో ఉంటారు కదా ప్రీతి. నువ్వు అంటే నేను నిజంగా ఇష్టపడుతున్నాను మేడం ఆయన్ని. అభిమానం అనే కాదు, నిజంగా ఇష్టపడుతున్నాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం అంటే ఏంటమ్మా? లేదు, ఆయన ఎప్పుడైనా కలిసి ఆయనతో ఉండాలన్నట్టు అనిపిస్తుంది నాకు. ఆయన బాగుంటారు కదా, బాగా మాట్లాడతారు, కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది, స్టైల్ గా ఉంటారు. కాదు నాన్న, ఆయన్ని నువ్వు స్క్రీన్ మీదే కదా చూస్తావు ప్రీతి, ఇంత పర్సనల్ గా ఎప్పుడు చూసే అవకాశం లేదు. స్క్రీన్ మీద కనిపించేటప్పుడు, ఎవరైనా ఒక ప్రోగ్రామ్ లో కనిపించేటప్పుడు దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తారు కదా ప్రీతి. నీకు తెలియని విషయం కాదు ఇది, అవునా కదా? ఇప్పుడు మనం సినిమాలు చూస్తాము, ఒక హీరోనో హీరోయినో విలనో చూస్తాము, కొట్టుకుంటారు, పాటలు పడతారు, డాన్సులు వేస్తారు. అవి నిజంగా నిజ జీవితంలో జరుగుతాయా? అవకాశం ఉంటుందంటావా? లేదు, ఉండదు. మరి నువ్వు స్క్రీన్ లో చూసి అభిమానించు, కానీ ఆయనతోనే ఉండాలనుకుంటున్నానని చెప్పి నువ్వు ఇంత ఖరాఖండిగా చెప్తున్నావు. టాటూని వేయించుకున్నావు. అంటే జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడే సుధీర్ గురించి నువ్వు ఆలోచిస్తావమ్మా, లేదంటే అతని గురించి మిగతా టైంలో కూడా చదువుకుంటున్నప్పుడు, క్లాసులు వింటున్నప్పుడు, వేరే ఆట పాట చేస్తున్నప్పుడు కూడా సుధీర్ గురించి ఆలోచిస్తావా? ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను. అంటే ఆయన నాకు చాలా ఇష్టం కదా, ఇంకా నేను ఏం చేసినా సరే నాకు సుధీర్ గారు గుర్తొచ్చేస్తూనే ఉంటారు. అంటే ఇంటికి ఎప్పుడు వెళ్ళి జబర్దస్త్ చూద్దాం అన్నట్టు నేను మార్నింగ్ నుంచి కాలేజ్ లో ఉన్నా, ఎక్కడున్నా సరే వెయిట్ చేస్తూ ఉంటాను. ఇష్టమా ప్రేమ అమ్మా? ప్రేమే అనుకోండి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం, ఇష్టం ప్రేమ అన్ని. నాన్న ఇప్పుడు అందుకే వేయించుకున్నానండి టాటూ. నాకు ఇష్టం ఆయన చాలా, అందుకే వేయించుకున్నాను. ఆయన్ని ఒక యాక్టర్ వరకు ఇష్టపడు నాన్న, స్క్రీన్ వరకు ఇష్టపడు. ఇష్టం, అభిమానం, ప్రేమ, వీటన్నిటి మధ్యన ఒక గీత అన్నది ఉంటుందమ్మా. ఒక సన్నపాటి గీత అన్నది ఉంటుంది. నీకేంటంటే ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏమొచ్చింది అంటే కనుక, ఇటువంటి డిస్కషన్స్ ఫ్రెండ్లీగా మీ ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవటానికి ఒక అవకాశం లేదు. మీ నాన్నగారు కనిపించరు, అతను ఏమో వచ్చి ఒక బుక్ రాస్తారు, కండిషన్లు పెడతారు, మీ అమ్మకి అదంతా చెప్తారు, మీ అమ్మ ఆ విధంగా పాటించాలి. సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం మన ఇంట్లో జరిగిపోతుందేమోనన్న భయం వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్. భయం అనేటటువంటి దానికి కూడా ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయికి ఏంటంటే ఈ మూడిట్ల మధ్యన డిఫరెన్స్ తెలియదు. ఒక కనిపించినటువంటి వ్యక్తిని, ఒక చూడనటువంటి వ్యక్తిని, ఎప్పుడు పలకరించినటువంటి వ్యక్తిని ఈ రోజు అమ్మాయి ప్రేమ అనే పదం యూజ్ చేస్తుంది. అంటే ఏంటంటే తను ఎక్కడో అంటే సారీ, పక్కన ప్రసన్న గారు వింటున్నారేమో, బహుశా ఈ అమ్మాయికి ఆ ప్రేమ అనేటటువంటి డెఫినేషన్ ఈ ఇంట్లో కనిపించలేదేమో అని నాకు అనిపిస్తుందమ్మా. తల్లిదండ్రుల నుంచి ఇలా ఉండండి, ఇలా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి, బయటకు వెళ్తే పాడైపోతారు, ఇలా చేస్తే పాడైపోతారు అనే కండిషన్స్, రిస్ట్రిక్షన్సే తప్ప బహుశా ప్రేమ అంటే ఇలా ఉంటుందేమో, ప్రేమకు సంబంధించిన డెఫినేషన్ ఇదేమో అనేటటువంటి ఆలోచన ఆ అమ్మాయి మనసులో లేకపోవటం వల్ల ఒక టీవీలో కనిపించేటటువంటి క్యారెక్టర్ని ఒక రాముడు దేవుడు అన్నట్టుగా మీ అమ్మాయి ప్రేమించేస్తుంది, టాటూలు వేయించేసుకుంటుంది. ప్రీతి, ప్రధానంగా అమ్మాయిల్ని ఖండించినా కూడా నీకు చెప్పేటటువంటిది ఏంటంటేనమ్మా, దేనికన్నా కూడా లిమిట్ అనేది ఉంటుంది. హద్దు మీరి ఈరోజు ఒక పర్మనెంట్ మార్క్ నీ శరీరం మీద నువ్వు వేసుకున్నావు, ఒక పర్మనెంట్ ముద్ర వేసుకున్నాను. ఇప్పుడు రేపటి రోజు నా పిల్లకి పెళ్ళైతే వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది తను? ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నట్లున్నాయా? మీ ఫ్రెండ్స్ అందరూ వేయించుకున్నారమ్మా, నువ్వు ఒక్కదానివేనా? మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ
పేర్లు ఇంకా ఇష్టమైన వాళ్ళ పేర్లు అన్నట్టు వేయించుకున్నారు. ఆ, నన్ను కూడా ఇష్టమైన వాళ్ళ పేరు ఏదైనా ఉంటే వేయించుకో అంటే నేను ఇంకా సుధీర్ పేరు అన్నట్టు ఎస్తాను అయ్యో వేయించుకున్నాను. రామ. నీకు రానున్న రోజుల్లో కొన్ని సంవత్సరాల్లో నీకు మ్యారేజ్ అవుతుంది. నీ భర్త ఈ ఎస్ అంటే ఎవరు అని అడిగితే ఏమని చెప్తావు నాన్న? ఓకే ఈ అబ్బాయి పేరే చెప్తావు. నమ్ముతాడని గ్యారంటీ ఉందా? అంత దూరం ఆలోచించలేదు కదా. ఏమ్మా హలో ప్రీతి, డాక్టర్. అంతవరకు నువ్వు ఆలోచించుకోలేదు కదా, నీకు లేదు ఇష్టం లేదు మేడం, ఏం లేదు. చేసుకున్నావు అంతే. నాకు అప్పుడు అలా అనిపించింది, ఇంకా వేసేసుకున్నాను. సరేనమ్మా, ఇప్పుడు వేయించుకున్న దానికి ఏంటి పరిష్కారం? ఇప్పుడు టాటూ అంటే వేయించుకున్నావు, దానికి ఏంటి పరిష్కారము? ఏ విధంగా చేస్తే కనుక అది రిమూవ్ చేయొచ్చు? అట్లీస్ట్ నీలో ఇప్పటికైనా ఒక రియలైజేషన్ వచ్చిందమ్మా. అభిమానం అనేటటువంటి దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇంత విపరీతమైన ధోరణికి పోక్కర్లేదు, అలా పోకుండా కూడా ఒక వ్యక్తిని అభిమానించవచ్చు అన్నది నీకు అర్థమైందా? అమ్మ సుధీర్ గారిని కొన్ని లక్షల్లో అమ్మాయిలు ఇష్టపడతారు. సో వాళ్ళల్లో నువ్వు ఒకదానివమ్మా, నువ్వే కాదు. ఓకే ప్రీతి, ఆన్ స్క్రీన్ వరకే అవును. చూడాలి. అర్థమైంది. అర్థమైంది. నేను కూడా లక్షల మందిలో ఒకటే. ఆ, అంటే సో ఏంటంటేనమ్మా, నీ ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే కనుక నువ్వు చదువుకోవాలి, ఒక మంచి కెరియర్లోకి వెళ్ళాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, వీలుంటే అవకాశం ఉంటే కనుక విదేశాలు వెళ్ళి పై చదువులు చదువుకోవాలి, అమ్మ నాన్నని అభిమానించాలి. అమ్మ నాన్న ఏదైతే నాకు చెప్తున్నారో అది నా మంచికే చెప్తున్నారు, వాళ్ళతో ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా ఆనెస్ట్గా ఉండాలి అనేటటువంటిది నువ్వు ఈరోజు మా ద్వారా ఇంటికి తీసుకెళ్లవలసినటువంటి మెసేజ్ అమ్మ. ఓకే సార్. సుమన్ టీవీ తరపున కానీ, అందమైన జీవితం తరపు కానీ, నేను కానీ, జయ గారు కానీ చెప్పేది ఏంటంటే, ఒక ఫ్రీ అట్మాస్ఫియర్ పిల్లలకి ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ టీనేజర్స్కి. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా శ్వాస పీల్చుకోవాలి, ఫ్రీగా మాట్లాడగలగాలి, ఫ్రీగా ఆలోచించగలగాలి, ఫ్రీగా ప్రవర్తించగలగాలి. ఎప్పుడైతే ఈ ఫ్రీ అనేటటువంటి పదానికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారో, పిల్లలు ఫ్రీగా వచ్చి మీ పక్కన కూర్చుని ప్రతిదీ షేర్ చేయగలరు. హైరార్కీ అనేది పిల్లల మధ్యన తీసేసేయండి. మేము పెద్దవాళ్ళం, మాకు తెలుసు, మేము చెప్తాము, మేము చెప్పినట్టుగా మీరు నడాలి అనేది జాగ్రత్తలు చెప్పటం వేరు. ఒక ఉక్కిరి బిక్కిరి వాతావరణంలో, ఒక సెక్యూరిటీ అట్మాస్ఫియర్లో ఒక జైలు వాతావరణాన్ని క్రియేట్ చేయడం వేరు. జాగ్రత్తలు చెప్పండి. ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మకూడదని చెప్పండి. ఏ వస్తువుని ఏ స్థాయి వరకు వాడచ్చు, వాడకూడదని చెప్పండి. మీరు ఎగ్జాంపుల్ బట్టి లీడ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని మేము తలుపులన్నీ వేస్తాము, ఫోన్లన్నీ లాక్కుంటాము, బయటికి వెళ్ళే అవకాశం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేము నీతో వస్తాము అనేటటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే కనుక పిల్లలు సీక్రెట్గా ఇలాంటి తప్పులు చేస్తారు. కాదు డాక్టర్ గారు, బంధించి ఎన్ని రోజులు కాపాడుకోగలుగుతాము? దొంగ పోలీస్ ఆట కాదు కాదు కదా. ఇప్పుడు ఎంతో మంది పిల్లలు, ఇది సందర్భం కాదు, ఎంతో మంది పిల్లలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు, అబ్యూస్ కి గురవుతున్నారు. ఇలాగే గనక పేరెంట్స్ బిహేవ్ చేస్తే వాళ్ళు చెప్పుకోగలుగుతారా? అవునమ్మా, ఎంత మదన పడిపోతారు కదా. అవునమ్మా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ప్రసన్న గారు, ఇది జాయింట్. ఎందుకంటే కనుక ఇద్దరు పాలు పంచుకుంటేనే ఇలాంటి క్లిష్టమైనటువంటి అంశాల్లో ఒక పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఏంటంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఆ ఉక్కిరి బిక్కిరి అయిపోయి అక్కడ భర్తకు సమాధానం చెప్పుకోలేక, ఇక్కడ అమ్మాయి దగ్గర నుంచి సమాధానం రాక ఆ అమ్మాయిని కొట్టి ఆఖరికి వాతలు పెట్టే పరిస్థితి వరకు వచ్చింది. మీరు బాధపడుతున్నారు, ఉపయోగం ఏముంది? సో మనకి ఫలితం అనేటటువంటిది ఎప్పుడన్నా రావాలి అంటే కనుక అది ప్రేమ, అభిమానం, ఆప్యాయతల మధ్యనే ఆ సమాధానం వస్తుందమ్మా, సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే డాక్టర్ గారు. ఓకేనా? ఒకసారి అవకాశం ఉంటే మీ హస్బెండ్ తో డాక్టర్ గారితో మాట్లాడిపించండి, సరేనండి? ఓకే అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్రీతి ఉందా? ఓకే, ఇదో అండి ఇక్కడ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ డాక్టర్. ఆల్ ది ప్రీతి, బెస్ట్ అమ్మా. అమ్మా నాన్న ఏం చెప్పినా మీ మంచి కోసమేనమ్మా. ఓకే ఓకే మేడం, ఇప్పుడు నాకు కొంచెం అర్థమైంది మేడం. అర్థమైంది. ఓకేనా? ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా ఫర్ యువర్ ఫ్యూచర్. బాగా చదువుకున్నా. బాగా చదువుకో. ఓకే, బాయ్ అమ్మా, టేక్ ఓకే, బాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, బాయ్. అంటే బహుశా ఇది జనరేషన్ అందరికీ కూడా ఒక కనువిప్పు లాంటిదమ్మా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా, ఈ మీడియా, ఆ మీడియా, అన్ని మీడియాలు ఎక్కువైపోయేటప్పటికి చాలా మంది హీరోలు ఒకేసారి కనిపిస్తున్నారు. సో పిల్లలు ఆటోమేటిక్గా ఏంటంటే, ఎస్పెషల్లీ ఈ టీనేజ్ పిల్లలు ఏంటంటే రియల్ వరల్డ్ కంటే వర్చువల్ వరల్డ్లోకి వెళ్ళిపోయారు. థ్యాంక్స్ టు కరోనా అండ్ ఆన్లైన్ క్లాసెస్. ఇంకా మొబైల్, గ్యాడ్జెట్కి ఎడిక్ట్ అయ్యి ఇంకా అందరూ కూడా వర్చువల్ వరల్డ్లోనే అందరూ జీవిస్తుండడం వల్ల ఇలాంటి పిచ్చి పనులు కూడా జరుగుతున్నాయేమో అని నాకు అనిపిస్తుంది. ఏది జరిగినా పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. చూడండి డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఇంతమంది అందమైన జీవితం ద్వారా ఎన్నో కాల్స్ మాట్లాడాం కదా, అది ఏ ఫ్యాక్టర్ విన్నా ఎండ్ స్టేజ్ కి మాట్లాడుతున్నారు తప్ప ఒక నార్మాలిటీని మనం చూడలేకపోతున్నాం. అంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాం. కష్టాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాం, సుఖాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఈవిడ చూస్తే ఆవిడ పాయింట్ కూడా కరెక్టే, అమ్మాయి పాయింట్ కూడా కరెక్టే. కానీ ఏంటంటే కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల ఆవిడ హద్దు మీరింది, పాప తన పరిధులు దాటింది. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.
అందమైన జీవితం సమర్పిస్తున్నవారు మాస్టర్ మైండ్స్. CA CMAలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన అగ్రగామి విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్.